ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. మొదటి వచనంలో చూస్తే మగ్దలేని మరియ పెద్దల కడ సమాధి యొద్దకు వచ్చి అని ఉంది. అన్ని శుభవార్తలలో క్రీస్తు చనిపోయి సజీవంగా లేచిన సత్యాన్ని రాశారు. అయితే నలుగురు ఒకే విధమైన మాటలు ఉపయోగించలేదు, అందరూ ఒకే వివరాలు వ్రాయలేదు. ఇక్కడ మగ్దలేని మరియ సమాధి దగ్గరకు రావడము యోహాను రాశాడు. మత్తయి అయితే వేరొక మరియ ఆమెతో ఉందని రాశాడు. సలోమి కూడా వెంట వెళ్ళింది అని మార్కు రాస్తున్నాడు. లూకా కొందరు స్త్రీలు వచ్చారని రాస్తూ యోహన్నా అనే ఆమె పేరు కూడా రాశాడు. వీటిలో ఏది నిజము? అన్నీ నిజమే. వారిలో ఒక ఆమె సమాధి దగ్గరకు వచ్చింది అని రాస్తే మరి ఇతరులెవరూ రాలేదని అర్థం కాదు. 2వ వచనంలో చివర చూస్తే ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఎరుగను అంటే మరియ ఒక్కటే, ఏకవచనం. ఎరుగమని అంటే తనతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారని అర్థం. లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సుహన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఈమె మగ్దాల అను ప్రాంతమునకు చెందిన స్త్రీ అయినందున మగ్దలేని మరియ అని పిలువబడెను. ఈమె అందము, ఆస్తి, పేరు, ప్రఖ్యాతలు కలిగిన స్త్రీగా కనబడుచున్నది. ఈమెను 7 దయ్యములు పట్టి పీడించుచుండగా యేసు ప్రభువుచే విడిపింపబడిన స్త్రీగా ఈమె మనకు కనబడుచున్నది. దేవుడు నివసించవలసిన హృదయములో పాపమునకు చోటిచ్చినందున అట్టి వారి హృదయములు దయ్యములకు నిలయములుగా మారుచున్నాయి. అనేకులు యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందిన తర్వాత కూడా యేసు ప్రభువును తమ హృదయములో చేర్చుకొని దేవుని వాక్యముతో హృదయము నింపుకొనందున వారిని విడిచి వెళ్ళిన అపవిత్రాత్మ మరి 7 దయ్యములతో మరలా వచ్చుచున్నది. వారి హృదయాలలో అది నివాసం చేసుకుంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-45 వచనాలు చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికిని సంభవించుననెను. ఇల్లు అంటే ఆ దయ్యము విడిచిపెట్టి వచ్చిన మనిషి. శుభ్రంగా ఊడ్చి సర్దిపెట్టి ఉండడం అంటే దేవునితో నిమిత్తం లేకుండా దిద్దబడిన జీవితం. ఆ ఇంట్లో ఎవరూ లేరు అంటే అందులో యేసు ప్రభువు లేడు, దేవుని ఆత్మ అక్కడ నివసించడం లేదు. కాబట్టి మరి 7 దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుంది అనమాట. 7 దయ్యములతో
పీడింపబడుచున్న మగ్దలేని మరియను ప్రభువు విడిపించగా అప్పటి నుండి మగ్దలేని మరియ తన హృదయాన్ని, సమయాన్ని, ఆస్తిని దేవుని కొరకు వాడుట నేర్చుకొనెను. యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన దివ్య బోధ వింటూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ తనకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచూ ఉండెను. దేవుని మేలు పొందిన తర్వాత ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదుకుట ప్రారంభించింది. బైబిల్ను మనము పరిశీలించి చదివితే యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలలో ఈమె పేరు మొదటిగా కనబడుతుంది. యేసును సిలువ వేసినప్పుడు యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ పారిపోయిరి. కానీ ఈ మగ్దలేని మరియ మరికొందరు స్త్రీలతో పాటు సిలువ యొద్ద ఉంది. మార్కు సువార్త 15 అధ్యాయము 40-41 వచనాలలో కనిపిస్తుంది. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని మత్తయి సువార్త 16 అధ్యాయము 24 వచనంలో వ్రాయబడింది. అలా అన్నటువంటి ఆ ప్రభువు మాట ఆమె గుర్తించుకొనింది అనమాట. ఆయనను సమాధిలో పెట్టినప్పుడు ఆమె సమాధి దగ్గరే ఉంది. ఇది మత్తయి సువార్త 27 అధ్యాయం 6 వచనంలో వ్రాయబడింది. నేను మరణం వరకు నీతో వస్తానని పేతురు అన్నాడే కానీ కనీసము సమాధి యొద్దకు కూడా రాలేకపోయాడు. అయితే మగ్దలేని మరియ సమాధి యొద్దకు వచ్చి ఆయన ఉంచిన చోటును, ఆ స్థలాన్ని ఆమె చూచినట్లుగా లూకాసు వార్త 23 అధ్యాయం 55 వచనంలో రాయబడింది. యోహాను సువార్త 20 అధ్యాయము 6-8 వచనాలు చదువుకుందాం. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 7వ వచనంలో ఆయన మృతదేహాన్ని దొంగలించేందుకు వస్తే ఆ గుడ్డలన్నింటినీ ఓపిగ్గా ఎవరు విప్పరు. ఆయన తలకు చుట్టిన గుడ్డ మళ్ళీ చుట్టి పెట్టరు. అలాంటి వారు హడావుడిగా అలాగే గుడ్డలు చుట్టిన దేహాన్ని అదే విధంగా ఎత్తుకొని పోతారు. లేదా ఆ గుడ్డలను గబగబా చింపేసి ఎక్కడ పడితే అక్కడ పారేసేవారు కదా. కానీ యోహాను దీన్ని చూసిన వెంటనే అర్థము చేసుకున్నాడనమాట. 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా ఒకప్పుడు అల్పకాల పాప భోగం కొరకు ఈ లోకం కొరకు అలవాటు పడిన మగ్దలేని మరియ ఇప్పుడు తనను ప్రేమించి రక్షించిన క్రీస్తు కొరకు ఆరాటపడి వెదుకుచూ ఉంది. ఆమె క్రీస్తును చూడాలని ఏడ్చుచూ ఉంది. ఒక చిన్న బిడ్డ తల్లి కొరకు ఏడ్చినట్లు ఆమె క్రీస్తును చూడాలని ఏడ్చుచుంది. పునరుత్థానుడైన క్రీస్తు ఆకాశమునకు ఆరోహణమగుచుండగా ఆమె ఏడుపు విని ఆమెను ఆదరించుటకు ఆమె యొద్దకు వచ్చి ఉన్నాడనమాట. 15 వచనం నుంచి 17 వరకు చదువుకుందాం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని అడిగినప్పుడు ఆయనను తోటమాలి అనుకొని, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అయితే ఆయన మరియా అని పిలువగా ఆయన స్వరమును గుర్తుపట్టిన మరియా ఆయన పాదముల మీద పడిపోయాను. కానీ నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దవని ప్రభువు చెప్పినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని ఉంది. అంటే మరియా నేలపైన పడి ఆయన పాదాలు పట్టుకొని ఉండవచ్చు. నన్ను ఈ లోకంలోనే ఉంచేయాలని
చూడవద్దు. మనుషుల విముక్తి కోసము దేవుడు చేసిన ఏర్పాటు పూర్తిగా నెరవేరాలంటే నేను పరలోకానికి వెళ్ళిపోవలసి ఉంది అని ఆయన అర్థం కావచ్చు. 18వ వచనం. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. యేసు ప్రభు చనిపోయి సజీవంగా లేచిన తరువాత మొదటిసారిగా ఆయన చూచినది మగ్దలేని మరియ. ఆయన మొట్టమొదటిగా తన తల్లికి కానీ తన శిష్యులలో ఎవరికైనా కానీ కనిపించకుండా ఆమెకు కనిపించడము మగ్దలేని మరియకిచ్చిన భాగ్యం. ఎందుకనగా ఒకప్పుడు తాను తన పాపమును ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించింది. అందువలననే కన్నీటితో వెదుకుచున్న మరియకు పునరుత్థానుడైన ప్రభువు మొట్టమొదటిగా కనబడెను. నేను లేచియున్నాను అని శిష్యులకు చెప్పుము అని ప్రభువు మరియతో చెప్పాను. తన పునరుత్థాన సువార్తను ప్రకటించు భాగ్యము మరియకిచ్చినాడు. మగ్దలేని మరియ నేను ప్రభువును చూచి తిని అని అరుస్తూ గంతులు వేయుచు అందరికీ తెలియజేసింది. యేసు సజీవంగా లేవడం గురించి ఇతరులకు తెలియపరిచిన మొదటి సాక్షి మగ్దలేని మరియ. అంటే అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు స్త్రీలకు ఇచ్చినాడు. స్త్రీలుగా మనము కూడా దేవుని సువార్తను ప్రకటించాలి. ఆయన పునరుత్థానాన్ని మనము ప్రకటించేవారిగా ఉండాలి. మనము సువార్త ప్రకటించకపోయినా కనీసం దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను ఇతరులకు సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే మనము ప్రకటించే సువార్త అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.